राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजना यशोदनंदन व्रज जनरंजना यामुनतीरवनचारी यामुनतीरवनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजना यशोदनंदन व्रज जनरंजना यामुनतीरवनचारी यामुनतीरवनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरिनाम संकीर्तन की जय। ग्रंथराज श्रीमद्भागवतम की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. మనం ఈరోజు చర్చించబోయేది శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయం 20వ శ్లోకం. మొదట పదపాఠం చూద్దాం. ఏవం ప్రసన్న మనసః భగవద్భక్తి యోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. సంహితా పాఠం. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః
భగవత్తత్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే. ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తియోగతః భగవత్తత్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే. ఎవరైనా చదువుతారా? మాతాజీలో ఎవరైనా చదువుతారా? ప్రతిపదార్థములు. ఏవం ఈ విధముగా ప్రసన్న రంజితుడై మనసః మనస్సు చేత భగవద్భక్తి శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవను యోగతః వనర్చుట వలన భగవానుని గురించి తత్వము విజ్ఞానము ముక్తి పొందిన సంగత్వము నుండి జాయతే పొందును. అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఈ విధముగా శుద్ధ సత్వమునందు స్థితుడై శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా మనోరంజతను పొందడి మనుజుడు సమస్త భౌతిక సంగత్వము నుండి ముక్తి నొందిన స్థితిలో వాస్తవమైన భగవత్తత్వ విజ్ఞానమును పొందగలడు. భాష్యం. వేలాది మనుషులలో ఒకానొక భాగ్యవంతుడు మాత్రమే జీవన పూర్ణత్వమును సాధించుటకై యత్నించునని భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకమునందు తెలుపబడినది. జనులు దాదాపుగా రజస్తమో గుణముల చేతనే ప్రభావితులై సదా కామము, కోరిక, లోభము, అజ్ఞానము నిద్రలయందే రతులయుందురు. అట్టి మానవ రూప పశువులలో ఒకానొకడు మాత్రమే మానవ జన్మ బాధ్యత నెరిగి విద్యుక్త ధర్మములను అనుసరించుట ద్వారా జీవితమున పూర్ణత్వమును సాధించుటకు యత్నించును. ఆ విధముగా మానవ జన్మ సఫలతను సిద్ధించుకున్న వేలాది మందిలో ఒకానొకడు మాత్రమే దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శాస్త్రీయముగా నెరగగలడు. శ్రీకృష్ణుని గూర్చిన శాస్త్రీయ జ్ఞానము కేవలము భక్తియోగము ద్వారానే అవగతము కాగలదని భగవద్గీత యందు తెలుపబడినది. ఇదే విషయము పై వాక్యముల ద్వారా ఇక్కడ నిర్ధారింపబడుతున్నది. సాధారణ మానవుడెవడును, అంతెందుకు మానవ జన్మ యందు సఫలత్వమును సాధించిన వాడు సైతము దేవదేవుడైన శ్రీకృష్ణుని శాస్త్రీయముగా లేదా పూర్ణముగా అవగాహన చేసుకొనజాలడు. తాను భౌతిక పదార్థమునకు సంబంధించిన వాడు కాక ఆత్మనని తెలిసినంతనే మనిషి మానవ జన్మ యొక్క పూర్ణత్వమును పొందుతున్నాడు. ఆ విధముగా తనకు భౌతిక తత్వముతో ఏ విధమైన సంబంధము లేదని తెలియుట తోడనే అతడు లోభత్వమును విడనాడి ఆత్మరూపునిగా రంజితుడవు. ఇటువంటి జయమును మానవుడు రజస్తమో గుణములకు పరముగానున్నప్పుడు, అనగా వేరు మాటలలో అతడు యోగ్యత రీత్యా బ్రాహ్మణుడైనంతనే సాధించగలడు. కనుకనే బ్రాహ్మణుడు సత్వగుణమునకు చిహ్నమై ఉన్నాడు. సత్వగుణమున లేనట్టి ఇతరులు క్షత్రియులో, వైశ్యులో, శూద్రులో లేదా శూద్రుల కన్నను హీనమైన చండాలులో అయి ఉంటారు. ఈ విధంగా శుభలక్షణములను కలిగి ఉన్న కారణముగా బ్రాహ్మణత్వము మానవ జీవితపు అత్యుత్తమ స్థాయి అయి ఉన్నది. కనుక బ్రాహ్మణునిగా యోగ్యతను కలిగి ఉండనిదే ఎవరనూ భక్తులు కాజాలరు. అనగా వేరు మాటల్లో భక్తుడైన వాడు తన కర్మల ద్వారా బ్రాహ్మణత్వమును పొంది, కానీ అది అంతటితో సరిపోదు. అట్టి బ్రాహ్మణుడు నిజమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలవడానికి వైష్ణవుడు కావలసి ఉన్నది. శుద్ధ వైష్ణవుడైన వాడు ముక్త పురుషుడైనట్టు వాడు. బ్రాహ్మణుని స్థితి కన్నాను పరమైన స్థితిలో అతడు వెలిసింది.
బ్రాహ్మణత్వ స్థితిలో బ్రహ్మభావము అనుభూతమైనను శ్రీకృష్ణ భగవానుని శాస్త్రీయ జ్ఞానము లోపించి ఉన్న కారణమున భౌతిక స్థితిలో బ్రాహ్మణుడు సైతము బద్ధజీవుడై ఉన్నాడు. కనుకనే ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకున్నటకు బ్రాహ్మణత్వ స్థితిని దాటి వసుదైవ స్థితిని చేరవలసి ఉన్నది. వాస్తవమునకు కృష్ణ సంబంధ విజ్ఞానమున్నది ఆధ్యాత్మిక రంగమునందు విశ్వవిద్యాలయ విద్యార్థుల వంటి వారికి సంబంధించిన అధ్యయన విషయమైనది. మూర్ఖులు లేదా అల్పజ్ఞులైన వారు శ్రీకృష్ణుని అవగతము చేసుకునలేక అతనిని గూర్చి తమకు తోచని రీతిగా వ్యాఖ్యానించరు. సత్యమేమనగా భౌతిక గుణ సంపర్కము నుండి విడివడనంత వరకు మనిషి భగవతత్వ విజ్ఞానమును అవగతము చేసుకునే అవకాశమే లేదు. బ్రాహ్మణత్వ స్థితికి చేరుకున్న వాడికి అది సాధ్యము కాదు. కానీ యోగ్యుడైన బ్రాహ్మణుడు వైష్ణవునిగా మారినప్పుడు ప్రసన్నత నొందిన అట్టి ముక్త స్థితిలో శ్రీకృష్ణ భగవానుని గూర్చి వాస్తవముగా నిలువగలడు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఆదివారం సత్సంగ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం భాగవతం నుండి భగవత్ తత్వము మరియు భక్తియుత సేవ అనే అధ్యాయంలో 20వ శ్లోకం చర్చించుకుంటున్నాం. ఈ శ్లోకం ఏం చెప్తుంది? ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే అని చెప్పన్నారు. ఈ విధముగా, ఇక్కడ ఈ విధముగా అని అన్నారనుకోండి, అంటే దానికి ఏ విధముగా అనొచ్చు మీరు వెంటనే. ఈ విధముగా అన్నారు ఏమిటండి? ఏ విధంగా అంటే అప్పుడు పూర్వ శ్లోకానికి వెళ్ళారు. పూర్వ శ్లోకం ఏం చెప్తుంది? తదా రజస్తమో భావా కామలోభాదయశ్చయే చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. విక్షేపరహితమైన ప్రేమయుక్త సేవ హృదయమునందు సుస్థిరమైనంతనే రజస్తమో గుణ ఫలములైన కామక్రోధ లోభములు హృదయము నుండి అదృశ్యమవుతాయి. అంతటా భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడవుతాడు అని చెప్పారు. సో ఆ పూర్వ శ్లోకంలో, ఇప్పుడు ఈ శ్లోకంలో చూడండి, ఇక్కడ ఏం చెప్పారు? ఈరోజు శ్లోకంలో శుద్ధ సత్వమునందు స్థితుడై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ద్వారా మనోరంజతను పొందే మనిషి సమస్త భౌతిక సంగత్వము నుండి ముక్తి పొందిన స్థితిలో వాస్తవమైన భగవతత్వ విజ్ఞానాన్ని పొందగలడు అని చెప్పన్నారు. శుద్ధ సత్వము అని చెప్పన్నారు. శుద్ధ సత్వము అంటే ఏమిటి అర్థం? ఎవరైనా చెప్పగలుగుతారా? శుద్ధ సత్వము అంటే ఏమిటి? సరే, ప్రతి మనిషి కూడా 3 రకాల గుణాల్లో ఉంటాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 గుణాలు ఉంటాయి. వినే ఉంటారు కదా మీరందరూ, విన్నారా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేవి. సత్వగుణము అంటే దాన్నే ఇంగ్లీష్లో మూడ్ ఆఫ్ గుడ్నెస్ అని చెప్పి అంటారు.
రజోగుణము అంటే మోడ్ ఆఫ్ ప్యాషన్ అని చెప్పంటారు. తమో గుణము అంటే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని చెప్పంటారు. అంటే వీటి లక్షణాలు ఏమిటో చెప్తే మీకు ఆ గుణాలు ఏమిటో అర్థమవుతాయి. సత్వగుణంలో ఉండడము అంటే మనిషి అతడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి, శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటాడు మనిషి. అలాగే అతడు ఎప్పుడు కూడా జ్ఞాన సముపార్జన చేయాలనుకుంటాడు. ఎల్లప్పుడూ తనను తాను పరిశుభ్రంగా ఉంచుకుంటాడు, తనను తన యొక్క పరిసరాలను. ఇవన్నీ కూడా సత్వగుణం యొక్క లక్షణాలు అన్నమాట. సత్వగుణంలో ఉన్నటువంటి మనిషిని చూడగానే మీకు అర్థమవుతుంది, ప్రశాంతంగా ఉంటాడు ఆ విధమైన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి పనులే చేయాలనుకుంటాడు. అలాగే అతని ముఖ్యమైన లక్షణం జ్ఞానం. చూడండి, సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను అనే విషయం కనీసం థియరిటికల్గా అయినా తెలుసు అనమాట. అతడిని సత్వగుణంలో ఉన్నవాడిగా పరిగణిస్తారు. ఇక రజోగుణంలో ఉన్నవాడంటే ఎవరు అంటే, ఎవరైతే తీవ్రమైనటువంటి కోరికను కలిగి ఉండేటువంటి వాడు. చూడండి, సత్వగుణం యొక్క లక్షణం ఏమిటంటే రెస్ట్లెస్నెస్ అని చెప్పాము. చూడండి, ఎప్పుడు కూడా కుదురుగా ఉండలేడు అనమాట. విపరీతమైనటువంటి కోరికలు, ఏదో సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, అందరికంటే నేనే మెరుగైన వాడిని చూపించుకోవాలి, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు రజోగుణంలో ఉన్నవాడు. అతని యొక్క లక్షణం, రజోగుణంలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణం ఏమిటంటే తీవ్రమైనటువంటి కామము అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది రజోగుణంలో ఉండేవాడి యొక్క లక్షణం. ఇక తమో గుణంలో ఉండేవాడి యొక్క లక్షణం ఏమిటంటే బద్ధకము, నిద్ర, సోమరితనము, అలసత్వము, అజ్ఞానము. ఇవన్నీ కూడా తమో గుణంలో ఉండేటువంటి వారి యొక్క లక్షణాలు. అపరిశుభ్రత. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ఎవరు కూడా పూర్తిగా సత్వగుణంలో ఉన్నాడు, పూర్తిగా రజోగుణంలో ఉన్నాడు, పూర్తిగా తమో గుణంలో ఉన్నాడు అని చెప్పడానికి లేదన్నమాట. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ రజస్తమో గుణాలు అనేవి ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం అనేది పైకి వస్తుంటుంది. ఒక్కోసారి రజోగుణం ప్రకాశిస్తూ ఉంటుంది, ఒక్కోసారి రజోగుణాన్ని కిందకి లాగి సత్వగుణం ప్రకాశిస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఈ రెండింటిని కిందకి లాగి తమో గుణం ప్రకాశిస్తూ ఉంటుంది, మనం చూడొచ్చు. అలాగే ఒక రోజు ఉందంటే రోజులో మళ్ళీ గుణాల ప్రభావం ఉంటుంది. ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో సత్వగుణంలో ఉంటుంది కాలం, తర్వాత సూర్యోదయం అయిన తర్వాత రజోగుణంలో వెళుతుంది వాతావరణం అంతా. ఇక రాత్రి చీకటి పడుతుందంటే తమో గుణం. చూడండి, ఇలా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా 3 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అందుతుంది కదా, వీటిని గుణాలు అని చెప్పి అంటారు. ఇవి ప్రతి ఒక్కరిని కూడా, ఇంకా అసలు ఈ ముల్లోకాల్లో ఈ త్రిగుణాలకు లోబడి లేనటువంటి జీవి ఎవరు కూడా లేరు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. అయితే ఎవరైతే ఎక్కువ శాతం సత్వగుణంలో ఉంటారో వారు సత్వగుణంలో ఉన్నట్టుగా చెప్తాం మనం. అంటే ఎక్కువ శాతం సాత్వికంగా ఉండేటువంటి వాళ్ళు, ఎక్కువ శాతం రాజసికంగా ఉంటే వాళ్ళు రజోగుణంలో ఉన్నారంటాం, ఎక్కువ శాతం తమో గుణంలో ఉంటే వారు తమో గుణంలో ఉన్నారని చెప్పంటాం. అంతేగాని ఏ వ్యక్తి కూడా సంపూర్ణంగా సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో ఉండడు అనమాట. అయితే ఈ 3 గుణాల్లో ఉన్నంత వరకు మనం మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ మరణిస్తూ ఉంటాం, మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ మరణిస్తూ ఉంటాం. మరి దీని నుంచి బయటికి వెళ్ళాలంటే మనిషి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి అని చెప్పున్నారు. శుద్ధ సత్వము అంటే ఏమిటంటే ఈ 3ంటికి అతీతమైనటువంటి గుణం ఒకటి ఉంది, దాన్ని శుద్ధ సత్వము అంటారు. ఈ 3 గుణాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. చూడండి, ఉదాహరణకి మీరు ప్రవచనం వింటున్నారనుకోండి, ప్రవచనం మొదలైనప్పుడు అందరూ సత్వగుణంలో ఉండే అవకాశం ఉంటుంది, కాసేపటికి నిద్రలో జారు తమో గుణం ప్రభావితం అవుతుంది. లేకపోతే కొంతమంది ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు ఏమవుతుందో ఏమిటో, వ్యాపారం కొట్టు వదిలేసి వచ్చాను, లేకపోతే ఇంట్లో ఎవరు లేరు, ఏం జరుగుతుందో, ఏదో ఆందోళన, అది రజోగుణం.
ఆ? అయితే ఈ భౌతిక ప్రపంచంలో సత్వగుణం కూడా రజస్తమో గుణాల చేత అది మిశ్రితమై ఉంటుందన్నమాట. రజోగుణం కూడా సత్వగుణం తమో గుణాలతో మిశ్రితమై ఉంటుంది. తమో గుణం కూడా సత్వగుణం రజోగుణాలతో మిశ్రితమై ఉంటుంది. కానీ రజస్తమో గుణాలతో మిశ్రితం కానటువంటి సత్వగుణం ఉంటుంది, దానినే శుద్ధ సత్వము అని చెప్పి అంటారు. అందులో ఎవరుంటారంటే భగవంతుడు ఉంటాడనమాట. భగవంతుడు, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ప్రపంచము, భగవంతుని యొక్క పార్షదులు, భగవంతుని యొక్క నిత్య అనుయాయులు, వాళ్ళందరూ కూడా ఈ శుద్ధ సత్వంలో ఉంటారు. కాబట్టి మనం కూడా ఆ శుద్ధ సత్వంలోకి వెళ్ళొచ్చు, అది ఇక్కడ చెప్తున్నారు. శుద్ధ సత్వములో స్థితుడై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ద్వారా మనోరంజతను పొందడి మనుజుడు. చూడండి, ఈ శుద్ధ సత్వానికి వెళ్ళనంత వరకు మనిషి సత్వరజస్తమ గుణాల చేత ప్రభావితం అవుతూ ఉంటాడు అనమాట. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే మనం శుద్ధ సత్వంలోకి వెళ్తామో అప్పుడు భౌతిక సంగత్వం నుండి ముక్తి పొందినటువంటి స్థితిలో అప్పుడు ఏమవుతుందట, వాస్తవమైన భగవతత్వ విజ్ఞానాన్ని పొందగలుగుతాడు. నిజమైనటువంటి భగవంతుడి గురించినటువంటి జ్ఞానం అనేది మనకి లభిస్తుంది అని చెప్పారు. మరి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మరి ఇప్పుడు శుద్ధ సత్వంలోకి ఎప్పుడు వస్తాం అంటే పూర్వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఏమన్నారంటే ప్రేమయుక్త సేవ హృదయమునందు సుస్థిరమైనంతనే. ఎప్పుడైతే భగవంతుడి పట్ల ఈ సేవాభావం అనేది హృదయంలో స్థిరమవుతుందో, స్థిరంగా ఉండడం అంటే ఏమిటి అంటే కొంతకాలం చేయడం, కొంతకాలం వదిలేయడం. ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మంత్రం ఉంది. దానిని ప్రతిదినం కాకుండా ఏదో కొన్నాళ్ళు జపించడం, తర్వాత మళ్ళీ వదిలేయడం, లేదా కొన్నాళ్ళు నియమాలు పాటించడం, తర్వాత మళ్ళీ వదిలేయడం, కొన్నాళ్ళు భక్తుల సాంగత్యంలోకి రావడం, మళ్ళీ వదిలేయడం, కొన్నాళ్ళు సేవ చేయడం, కొన్నాళ్ళు సేవ వదిలేయడం. చూడండి, ఇలా కాకుండా స్థిరత్వము అంటే ఏమిటంటే ప్రతిరోజు కూడా నిలకడగా అందులో ఎప్పుడైతే నిమగ్నమై ఉంటాడో వ్యక్తి, అలా ఉన్నప్పుడు ఏమవుతుందట, రజస్తమో గుణ ఫలములు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభములు హృదయం నుండి అదృశ్యమవుతాయి అని చెప్పన్నారు. ఎందుకంటే మనకి 6 శత్రువులు ఉన్నారనమాట. ప్రతి మనిషికి కూడా 6 శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే లస్ట్, యాంగర్, గ్రీడ్ అనేటువంటివి, అంటే కామ, క్రోధ, లోభం అనేటువంటివి. అవి హృదయం నుంచి పూర్తిగా అదృశ్యం కావాలన్నమాట. అప్పుడు భక్తుడు సత్వగుణములో స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడవుతాడు అని చెప్పారు. మరి అది జరగాలంటే ఎలా అంటే ఎప్పుడు ఒక వ్యక్తి భగవంతుని యొక్క సేవలో స్థిరత్వాన్ని పొందుతాడు. చూడండి, ఒకదానికి ఒకటి సంబంధం. ఎప్పుడు ఒక వ్యక్తి భగవంతుని సేవలో స్థిరత్వాన్ని పొందుతాడు అంటే దానికి ముందు శ్లోకంలో చెప్పారు, నష్టప్రాయే శ్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి అన్నారు. ఎప్పుడవుతుందట అంటే ప్రతిరోజు కూడా శ్రీమద్భాగవత ఉపదేశాలని శ్రవణం మరియు శుద్ధ భక్తుల సేవ చేస్తే అప్పుడు హృదయంలో అభద్రాలన్నీ కూడా దాదాపుగా సంపూర్ణంగా నశించిపోతాయి. అప్పుడు ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని పట్ల అకుంఠితమైన ప్రేమయుక్త సేవ స్థాపితమవుతుంది అని చెప్పన్నారు. ఏం చేయాలట, స్థిరంగా మన సేవ కొనసాగాలంటే ఏం చేయాలట అంటే ప్రతిరోజు కూడా భాగవత శ్రవణం చేయాలి అని చెప్పన్నారు. భాగవత శ్రవణం అంటే ఏమిటి? భగవంతుని గురించి, భగవంతుని భక్తుల గురించి, భగవంతుని యొక్క లీలల గురించి, భగవంతుని యొక్క సృష్టి గురించి, వీటి గురించి ప్రతిరోజు కూడా వింటూ ఉండాలి అని చెప్పారు. అలాగే శుద్ధ భక్తుల సేవ చేయాలి అని చెప్పన్నారు. శుద్ధ భక్తులు అంటే ఎవరు? ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా, నిలకడగా భగవత్ సేవలో నెలకొని ఉన్నటువంటి వాళ్ళు. ఈ లౌకికమైన సత్వరజస్తమో గుణాల్లోకి ఎవరైతే రాని వారు ఎవరైతే ఉన్నారో వారిని శుద్ధ భక్తులు అంటారు. ఎవరు? ఉదాహరణకి అదిగో అక్కడ ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించినటువంటి ఆచార్యులు ఉన్నారు అక్కడ. ఎవరు? భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు. అలాగే ఆయన గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు. అలాగే ప్రభుపాదుల వారి శిష్యులు ఉన్నారు అనేక మంది శుద్ధ భక్తులు. అలాగే మనకి శాస్త్రాల్లో అనేకమైనటువంటి గొప్ప భగవద్భక్తులు ఉన్నారు. నారదుడు ఉన్నాడు, వాల్మీకి, హనుమంతుడు, గజేంద్రుడు,
చూడండి, భీముడు, వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క భక్తులు అనమాట. ధ్రువుడు. భాగవతం అంటేనే భక్తుల యొక్క చరిత్రలు అనమాట. మొదటి స్కందం నుండి మనం చూడవచ్చు. భీష్ముడు, కుంతీదేవి, అర్జునుడు, అంబరీషుడు, బలిచక్రవర్తి, పృథు మహారాజు, వృత్రాసురుడు, ఇలా అనేక మంది భగవద్భక్తులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క చరిత్రలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మనం వాళ్ళ గురించి వినాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఎందుకని అది వినడం వల్ల ఏమవుతుందట అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో, చూడండి, భగవంతుడి గురించి వినడానికి లౌకికమైనటువంటి వాళ్ళ గురించి వినడానికి ఏమిటి తేడా అంటే, దానికి ముందు శ్లోకంలో చెప్పారు. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం అని చెప్పన్నారు. అంటే ఇప్పుడు మనం భగవంతుడి గురించి వింటే ఆ విషయం భగవంతుడికి తెలుస్తుంది, మనం భగవంతుడి గురించి వింటున్నట్లు. అలా కాకుండా మనం ఎవరో రాజకీయ నాయకుల గురించి, మనం ఎవరైనా రాజకీయ నాయకుల గురించి చర్చిస్తూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ మనం ఏ నాయకుల గురించి చర్చిస్తున్నామో వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుందంటారా? ఏమంటారు? లేకపోతే మనం ఇక్కడ ఎవరో ఒక క్రీడాకారుడి గురించి మాట్లాడుకుంటున్నాం, అప్పుడు అతనికి తెలిసే అవకాశం ఉందా? లేదా సినిమా నటుడు గురించి మాట్లాడుకుంటున్నాం, తెలిసే అవకాశం ఉందా? లేదు. అంటే లౌకికంగా మనం ఎవరి గురించి మాట్లాడుకున్నా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. లేదా గాంధీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం, గాంధీ గారికి తెలుస్తుందంటారా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం? అసలు ఇప్పుడు ఆయన ఏ జన్మలో ఉన్నాడో మనకు తెలియదు. లేదా అంబేద్కర్ గురించి చర్చించుకుంటున్నాం ఇప్పుడు మనం, లేకపోతే అశోక చక్రవర్తి గురించి చర్చించుకుంటున్నాం అనుకుందాం, లేకపోతే సర్ ఆర్థర్ కాటన్ అతని గురించి చర్చించుకుంటున్నాం. వాళ్ళకి మనం చర్చిస్తున్నామనే విషయం తెలిసే వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళకి మనం చర్చిస్తున్నామనే విషయం తెలియకపోవడం అటుంచండి, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మనం పూజిస్తున్నాం కదా భారతదేశంలో. వాళ్ళందరి యొక్క పుట్టినరోజులకి మరి ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంది. అలాగే వారి యొక్క బొమ్మలు మనకి రోడ్ల మీద ఎక్కడ పెడితే ఎక్కడ పెడుతుంటారు, ట్రాఫిక్ చోట్ల ఎక్కడ పెడితే పెడుతుంటారు కదా. వాళ్ళు చనిపోయిన రోజు, లేకపోతే వాళ్ళ పుట్టినరోజు, ఇలాంటి వాటికి ఏం చేస్తారు, నాయకులందరూ వెళ్ళి సంవత్సరానికి ఒకసారి మున్సిపాలిటీ వాళ్ళు ఒక చీపురు కట్ట పట్టుకెళ్ళి బాగా శుభ్రంగా నొక్కి బాగా తుడిచి దాన్ని వాళ్ళకి నీళ్ళ పెట్టి కడిగి వాళ్ళ మెడలో దండ వేసి అందరూ జై 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 అని చెప్పి గుంపులుగా, తర్వాత అందరూ లడ్డూలు పంచుకుని వెళ్ళిపోతారు కదా. మరి ఆ విషయం వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? తెలిసే అవకాశం లేదు సరికదా. అసలు వాళ్ళు ఇప్పుడు ఏ దేహంలో ఉన్నారో మనకు తెలియదు. ఒక్కోసారి చాలా విచిత్రంగా జరుగుతుంటుందన్నమాట. అంటే ఒక్కోసారి వాళ్ళే వచ్చి వాళ్ళ బొమ్మను కూల్చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తర్వాత జన్మలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అర్థమవుతుంది కదా. లేకపోతే తర్వాత జన్మలో వాళ్ళే వచ్చి వాళ్ళ బొమ్మనే మళ్ళీ ఏ మున్సిపాలిటీ వాడిగానో దాన్ని శుభ్రంగా గీకి దాన్ని చేయడమో, లేకపోతే వాళ్ళే ఏదో ఒక పిట్టగా మారి వాళ్ళ బొమ్మ మీద కూర్చుని రెట్ట వేయడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కర్మ సిద్ధాంతం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఏమైనప్పటికీ వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. కానీ భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు చర్చించడం అలాంటిది కాదు. ఇప్పుడు మనం ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం, సుమారుగా 17 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది రాముని యొక్క లీల, శ్రీరాముని యొక్క లీల జరిగింది 17 కోట్ల సంవత్సరాల క్రితం. ఎందుకంటే 24వ మన్వంతరంలో జరిగినటువంటిది అనమాట శ్రీరామాయణం. మరి ఇప్పుడు కూడా రామాయణం చర్చించుకుంటున్నాం కదా, చర్చించుకుంటున్నాం. ఇప్పుడు నృసింహలీల సత్యయుగంలో జరిగింది, అది కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కదా. కానీ ఎప్పుడైతే మనం చర్చిస్తున్నటువంటి విషయం ఆ చర్చించబడేటువంటి వారికి తెలుస్తుంది. ఇది విశేషం. ఎందుకని అంటే వాళ్ళ రూపాలు శాశ్వతమైనటువంటివి కాబట్టి. మనం ఏ కృష్ణుడి గురించి, రాముడి గురించి, లేదా నరసింహస్వామి గురించి చర్చిస్తున్నామో ఆయనే మనందరి హృదయాలలో పరమాత్మగా ఉన్నాడు. చూడండి, ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. చూడండి, హృదయంలో. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో అని చెప్పుకుంటున్నాడు.
నేను ప్రతి ఒక్కరి దేహంలో హృదయ భాగంలో ఉంటానని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు పరమాత్మ. మరి ఆ కృష్ణుడే, ఆ పరమాత్మే, ఆయనే రామునిగా, నృసింహునిగా, మత్స్య, కూర్మ, వరాహ, వామన, ఇలా అనేకమైనటువంటి అవతారాలలో ఆయనే అవతరిస్తూ ఉంటాడు. కాబట్టి అందుకే ఎప్పుడైతే మనం భాగవతం నుండి, శాస్త్రాల నుండి భగవంతుడి గురించిన లీలలు చదువుతున్నప్పుడు వెంటనే భగవంతుడికి అర్థమవుతుంది మనం ఆయన గురించి చదువుతున్నట్టు. ఆయన ఏం చేస్తాడంటే వెంటనే అంటే ఆయన పరమాత్మగా సర్వజీవ హృదయాల్లో నిలిచినవాడు మరియు శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషి అని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఎవరైతే శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వారికి శ్రేయోభిలాషి. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే అని చెప్పుకుంటున్నాడు. తేషాం ఎవరైతే సతతయుక్తానాం ఎల్లప్పుడూ కూడా నిమగ్నమై ఉంటారు, భజతాం ప్రీతిపూర్వకం అంటే ప్రీతిపూర్వకముగా నన్ను సేవిస్తూ ఉంటారు, అంటే ప్రేమతో నన్ను సేవిస్తూ ఉంటారు. కృష్ణుడు చెప్తున్నాడు, దదామి వారికి నేను ఇస్తాను. ఏమి ఇస్తాను? బుద్ధి యోగం, వారికి నేను సరైనటువంటి బుద్ధిని ఇస్తాను. దేని గురించిన బుద్ధి? వ్యాపారంలో రాణించే బుద్ధే, లేకపోతే ఆస్తులు పోగు చేసుకునే బుద్ధే కాదు. బుద్ధి యోగం తం ఏ నమా ఉపయాంతితే, దేని ద్వారా వాళ్ళు నన్ను చేరుకోగలరో ఆ విధమైనటువంటి బుద్ధిని ఇస్తాను అని చెప్పుకుంటున్నాడు. నన్ను చేరుకోగలరు అంటే ఎవరిని చేరుకోవడం? కృష్ణుని చేరుకోవడం. మరి కృష్ణుని చేరుకోవడం అంటే అది ఎలాంటిదంటే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుని చేరుకోవడం అంటే ఎలాంటిదంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరు ఇక్కడ తిరిగి రారనమాట. ఎందుకంటే ఆయన లోకం ఎలాంటిది? తద్భాస అయితే సూర్యో న శశాంకో న పావక. అక్కడ సూర్యుని అవసరం కానీ, చంద్రుని అవసరం కానీ, అగ్ని యొక్క అవసరం కానీ, విద్యుత్తు యొక్క అవసరం కానీ ఉండదు అక్కడ. అక్కడ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేవి ఉండవు. అక్కడ మనసు వల్ల, శరీరం వల్ల వచ్చే బాధలు, ఇతర జీవుల వల్ల వచ్చే బాధలు, ప్రకృతి వల్ల వచ్చేటువంటి బాధలు ఇవేవి కూడా ఉండవు. అక్కడ అందరూ కూడా శాశ్వతమైనటువంటి నిత్య యవ్వనవంతమైనటువంటి రూపాల్లో ఉంటారు. అవునా కదా? అందరూ కూడా ఎలా ఉంటారు? నిత్య యవ్వనంలో ఉండేటువంటి రూపాల్లో ఉంటారు. అక్కడ ఇక్కడిలాగా శరీరాలు పంచభూతాలతో తయారైనవి కావు. ఇక్కడ మన శరీరాలు దేంతో తయారయ్యాయి? భూమితో, నీటితో, అగ్నితో, వాయువుతో, ఆకాశంతో తయారయ్యాయి. కానీ అక్కడ ఉన్నటువంటి దేహాలు ఆత్మ పదార్థంతో తయారవుతాయి, దివ్యమైనటువంటి దేహాలు, నవయవ్వనంతో కూడుకునేటువంటివి, ఎప్పుడు కూడా తాజాగా ఉండేటువంటివి. అక్కడేమి మళ్ళీ కృత్రిమంగా డియోడ్రెంట్లు లేకపోతే సెంట్లు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఫెయిర్ అండ్ లవ్లీలు లేకపోతే క్రీములు రాసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ కళ్ళజోళ్ళతో పని లేదు. లేకపోతే అక్కడ గోల్డ్ తీసుకోవడం, అప్పుడప్పుడు షేవింగ్ చేసుకోవడం, లేకపోతే కటింగ్ చేయించుకోవడం, లేకపోతే లిప్స్టిక్లు వేసుకోవడం, లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం, హెయిర్ స్ట్రైటనింగ్లు ఇలాంటివి ఏమీ కూడా అవసరం ఉండవు అనమాట. చూడండి, ఎందుకంటే అది నిత్యమైనటువంటి ప్రపంచం. చూడండి, అర్థమవుతుంది కదా? దాని గురించిన వివరాలు ఉన్నాయి మనకి శాస్త్రాలు. కాబట్టి భగవంతుడి గురించి చర్చిస్తే వచ్చే ఫలితాలు ఇవన్నీ కూడా. చూడండి, ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుడి గురించి చర్చిస్తూ ఉంటే ఏమవుతుందంటే మన హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా, అభద్రతలన్నింటినీ కూడా తీసివేస్తాడనమాట. మన హృదయంలో అనేకమైనటువంటి అభద్రతలు ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. చూడండి, మాత్సర్యం అంటే ఏమిటి? అసూయ, ఇతరుల పట్ల అసూయ ఉంది మన హృదయంలో. లోభం ఉంది, నాకు కావాలి, నాకు కావాలి, నేను దోచుకోవాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, తండ్రి బతుకుండగానే, తండ్రికి ఇంకా వేరే మగపిల్లలు ఉండగానే, తండ్రికి వేరే పిల్లలకి కూడా తెలియకుండా ఈ లోపల ఆస్తి రాయం చేసుకుంటారు. తీరా ఆస్తి రాద్దామని తండ్రి చూసేటప్పటికి ఆస్తి తండ్రి పేరు మీద ఉండదు, అప్పటికి డాక్యుమెంట్లు మారిపోయి ఉంటాయి. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం ప్రతిరోజు. అర్థమవుతుంది కదా? సో కాబట్టి లోభం అన్నమాట, భౌతిక ప్రపంచంలో లోభం. ఒక్క అంగుళం భూమి తేడా వచ్చినా సరే అందరూ కూడా గొడవ దిగుతారు. ఎవరు కూడా అంటే ఇతరులతో లాక్కుందామనే కానీ మనతో కొంచెం ఇద్దామనే భావనలు ఎవరు ఉండరు. ఎన్ని భూతగాథాలు వస్తుంటాయి మనం చూసుకుంటాం. రోడ్డు మీద ఎవరన్నా మనకి సైడ్ ఇవ్వకపోతే గొడవ. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనమే ఎంజాయ్ చేయాలి, నేనే భోగించాలనేటువంటి కామ ప్రవృత్తి. అలాగే క్రోధం, ముఖ్యంగా అసలు మనం ఉన్నదే కలియుగంలో. కలియుగం అంటేనే కలహయుగం, వ్యర్థ కలహం అన్నమాట.
ఎలాంటి ఉపయోగం లేని దానికోసం జనం కొట్టుకుంటూ ఉంటారు కోర్టులకు వెళ్ళి. ఎందుకంటే అహంకారం అన్నమాట. కామం, క్రోధం, లోభం, మోహం. మోహం అంటే ఏమిటి? అంతా కూడా భ్రమ. వాస్తవాన్ని అవాస్తవంగా, అవాస్తవాన్ని వాస్తవంగా పరిగణిస్తూ ఉంటారు కలియుగంలో. మదం అంటే గర్వం అందరికీ కూడా. మత్సరత అంటే అసూయ చెప్పుకున్నాము. ఇవి వీటి యొక్క శాఖోపశాఖలు, మళ్ళీ వీటి యొక్క పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నమాట. మళ్ళీ వీటిలో మళ్ళీ ఈ ఆరు, మళ్ళీ ఈ ఆరిట్లో ఏది అంత కలిపితే మళ్ళీ ఏమేమి వస్తాయి చూడండి, రంగులు కలిసినట్టుగా. మనకి 3 బేస్ కలర్స్ ఉంటాయి, మౌలికమైన రంగులు. ఎవరైనా ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి తెలిసి వాళ్ళు 3 రంగులతో అనేక రకాల రంగులను తయారు చేస్తారు. తెలుపు, ఎరుపు, తెలుపు, పసుపు, ఎరుపు అనుకుంటారు. నీలం ఒకటి బహుశా. పసుపు, ఎరుపు, నీలం, ఈ మూడు రంగుల్ని వాడుకొని అనేకమైనటువంటి రంగులు తయారు చేస్తారు. అలాగే ఈ 6 కలిసి మళ్ళీ అనేక రకాల కాంబినేషన్స్లో బయటకు వస్తుంటాయి. అదవుతుంది కదా. సో అట్లా కాబట్టి ఇవన్నిటిని ఏమంటారంటే అభద్రతలు అని చెప్పి అంటారు. వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే, అందుకే మన కలియుగంలో మార్గం చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని జపించడం ప్రతిరోజు కూడా. భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, అలాగే భగవంతుని గురించి వినడం, అలాగే భగవంతునికి సేవ చేయడం. ఇంకా ఏం చెప్పారు ఇక్కడ? ప్రతిరోజు కూడా భగవంతుడి గురించి చక్కగా వినాలి. అలాగే ఏం చేయాలట అంటే భక్తులకు సేవ చేయాలి. మరి భక్తులు అంటే ఎవరు? భగవంతుని యొక్క మనోభీష్టం ఏమిటో తెలుసుకొని దానిని నిర్వర్తించడం కోసం ప్రయత్నించేటువంటి వారిని భక్తులు అని చెప్పంటారు. మరి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, ఏమన్నాడు? భగవద్గీత 18వ అధ్యాయంలో, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృతమః. అర్జున, నీకు నాకు మధ్య జరిగిన ఈ సంవాదం, ఈ భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో, దీన్ని ఇతరులకు ప్రచారం చేసేవారి కంటే నాకు ఉన్నతమైనటువంటి సేవకులు మరొకరు లేరు అని చెప్పన్నాడు. అచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృతమః. అంతకంటే ప్రీతమైనటువంటి వాళ్ళు నాకు ఎవరు లేరు అని చెప్పంటాడు. దేని గురించి ప్రచారం చేయాలంటే భగవద్గీత జ్ఞానం గురించి ప్రచారం చేయాలి. మరి భగవద్గీత ఏం చెప్తుంది? కృష్ణుడు భగవంతుడు అని చెప్తుంది. అలాగే మనం ఈ శరీరం కాదు, ఆత్మ అని చెప్తుంది. అలాగే ఈ శరీరంలో మనతో పాటుగా పరమాత్మ కూడా ఉంటాడు హృదయంలో అని చెప్తుంది. మనం అందరం ఏ విధంగా ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని నిరంతరం తీసుకుంటున్నాం అనే దాన్ని వివరిస్తుంది. కర్మ అంటే ఏమిటి వివరిస్తుంది. భగవద్గీత 5 విషయాల గురించి వివరిస్తుంది. అందుకే ప్రపంచము అంటాం దీన్ని ప్రపంచం అంటాం కదా. ప్రపంచము అంటే ఏమిటి చాలామందికి తెలియదు. ప్రపంచము అంటే పంచ అంటే 5 విషయాలతో కూడుకున్న దాన్ని ప్రపంచము అని చెప్పుకుంటారు. ఏమిటి 5 విషయాలు అంటే? ఈశ్వరుడు అంటే భగవంతుడు, 2 జీవుడు. భగవంతుడు అంటే ఎవరు? సర్వాన్ని సృష్టించి పోషించి అంతిమంగా తన యందే లయం చేసుకునేవాడు, ప్రతిదాన్ని నియంత్రించేవాడు ఎవరు? భగవంతుడు. కాబట్టి భగవద్గీత భగవంతుడి గురించి తెలియజేస్తుంది. 2 జీవుడు గురించి తెలియజేస్తుంది. జీవుడు అంటే ఎవరు? మనమందరం కూడా జీవులం. మనం మాత్రమే కాదు, 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి, అసంఖ్యాకమైనటువంటి జీవరాశులు. కాబట్టి జీవుని గురించి చెప్తుంది భగవద్గీత. భగవంతుడి గురించి, జీవుని గురించి, ప్రకృతి గురించి. ప్రకృతి అంటే ఏమిటి? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ప్రకృతి భిన్నామే ప్రకృతి రష్టద. ప్రకృతి అంటే 8 పదార్థాలు కలిగిన దాన్ని ప్రకృతి అంటారు. ఏమిటవి? భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నామే ప్రకృతి రష్టద. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8టితో కూడిన దాన్ని ప్రకృతి అంటారు. మరి భగవద్గీత ప్రకృతి గురించి వివరిస్తుంది. భగవంతుడు, జీవుడు, ప్రకృతి. 4వది కాలము. కాలము అంటే టైం ఫ్యాక్టర్. చూడండి, ఈ కాలం అనేది ఎలా పనిచేస్తుంది? భూత, భవిష్యత్తు, వర్తమానాలు. చూడండి. అలాగే ఈ ప్రకృతి గురించి చర్చ వచ్చినప్పుడు, ఇక్కడ భగవంతుడి గురించి చర్చ వచ్చినప్పుడు మళ్ళీ మనకి భగవంతుడు చూడండి, భగవంతుడి గురించి చర్చిస్తుందని చెప్పుకున్నాం కదా భగవద్గీత. భగవంతుడు 3 దశల్లో మళ్ళీ మనకి అవగాహనలోకి వస్తాడు.
ఏమిటంటే భగవంతుడు సర్వవ్యాపకంగా ఉంటాడు ఒకటి, రెండవది అందరి హృదయాల్లో పరమాత్మగా ఉంటాడు, మూడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాడు. ఇక జీవుల గురించి చెప్తుంది భగవద్గీత, రెండవది చెప్పుకున్నాం. ఎలాంటి జీవులు? రెండు రకాల జీవులు ఉన్నారు, నిత్య ముక్తులు, నిత్య బద్ధులు. అంటే అసలు ఈ భౌతిక ప్రపంచంలోకి రాకుండా ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి జీవులు. అలాగే ఇదిగో మనలాంటి నిత్య బద్ధులు, ఈ భౌతిక ప్రపంచం అనే జైల్లో పడి మగ్గిపోతున్నటువంటి వాడు. అలాగే మరి ఈ భౌతిక ప్రపంచంలో పడి మగ్గిపోయే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు ఉన్నారు, దేవతలు, అసురులు. చూడండి, వాళ్ళ గురించి చెప్తుంది. ఇలా జీవుల గురించి చెప్తుంది. మూడవది ప్రకృతి గురించి చెప్తుందని చెప్పుకున్నాం. ప్రకృతి అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రకృతిలో ఎన్ని పదార్థాలు ఉన్నాయి? 8 పదార్థాలు. అలాగే ప్రకృతిలో 3 గుణాలు కూడా ఉన్నాయి. ఏమిటో 3 గుణాలు? 3 గుణాలు ఏమిటి? ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. చూడండి, ఈ మూడిటి గురించి చెప్తుంది. ఇప్పుడు ఈ 3 గుణాల్లో ఉన్నవాళ్ళు ఏం తింటారు అది కూడా చెప్తుంది భగవద్గీత. సత్వగుణంలో ఉన్నవాడు దేన్ని ఇష్టపడతాడు, రజోగుణంలో ఉన్నవాడు దేన్ని ఇష్టపడతాడు, తమో గుణంలో ఉన్నవాడు దేన్ని ఇష్టపడతాడు. సత్వగుణంలో ఉన్నవాడు తాజా ఆహార పదార్థాలు, మనసుకి ప్రసన్నతను చేకూర్చేటువంటివి, తృప్తిని కలిగించే వాటిని తినాలనుకుంటాడు. రజోగుణంలో ఉన్నటువంటి వాడు విపరీతమైనటువంటి కారము, విపరీతమైనటువంటి పులుపు, విపరీతమైనటువంటి ఉప్పు, విపరీతమైన చేదు, బాగా ఎండిపోయినటువంటివి ఇలాంటివి తింటాడు. తమో గుణంలో ఉన్నవాడికి ఇష్టమైనవి ఏంటంటే బాగా కొల్లబెట్టినవి, బాగా నిలవబెట్టినటువంటివి, ఏది తింటే మత్తు వస్తుందో అలాంటివి తింటాడు అనమాట తమో గుణం. మరి వీటి గురించి భగవద్గీత ఏకంగా ఒక అధ్యాయమే ఉంది. భగవద్గీత 14వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాల్లో కూడా మీరు 2 అధ్యాయాలు నిజంగా నేర్చుకుంటే భగవద్గీతలో మీరు మొత్తం ప్రతి మనిషిని కూడా ఎనాలిసిస్ చేసేయచ్చు అనమాట. మీరు ఇతడు ఏమిటి, ఇతడి పరిస్థితి ఏమిటి, ఇతడి చైతన్యం ఎలా ఉంది. ఇప్పుడు ప్రకృతి గురించి చెప్తుంది. అలాగే జీవులైనటువంటి మనం ఈ ప్రకృతిలో బంధించబడి ఉన్నాం. మరి దీని నుంచి ఎలా బయటపడాలో చెప్తుంది. 2 రకాల ప్రకృతుల గురించి చెప్తుంది. చూడండి, ప్రకృతిలో 8 పదార్థాలు ఉన్నాయనుకున్నాం, కానీ అసలు ప్రకృతి 2 రకాలుగా ఉంది. ఒకటి భౌతిక ప్రకృతి, ఒకటి ఆధ్యాత్మిక ప్రకృతి. చూడండి, ఆధ్యాత్మిక ప్రకృతి అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేది. అదే రాధారాణి, అదే సీత, అదే లక్ష్మీదేవి అనమాట. కానీ ఇప్పుడు మనం భౌతిక ప్రకృతిలో ఉన్నాం, అంటే దుర్గాదేవి. చూడండి, దీని గురించి తెలియజేస్తుంది. ఇక 4వది కాలము చెప్పుకున్నాం. కాలము భూత, భవిష్యత్, వర్తమానాలు ఎలా కాలం నియంత్రిస్తుంది, ఆ కాలం ఎవరు అసలు, దాని గురించి వివరిస్తుంది. ఇంకా ఈ కాలం అనే దాని యొక్క గణన చూడండి, సూక్ష్మమైన కాలం నుండి స్థూలమైన కాలం వరకు. ఇక జీవులైనటువంటి మనం, అంటే జీవులు ఎంత 2వ సంఖ్యలో ఉన్నారు కదా, జీవులైనటువంటి మనం భగవంతుని యొక్క పర్యవేక్షణలో ప్రకృతి వలన ఈ కాల ప్రభావం చేత చేసేటువంటి కార్యాలు అవే కర్మ అని చెప్పుకుంటాం. కాబట్టి 5వది కర్మ. కర్మ అంటే ఏమిటి? మనం చేసేటువంటిది, అంటే దేని వలన మనకి మళ్ళీ మరొక దేహం తయారవుతుందో దాన్నే కర్మ అని చెప్పుకుంటాం. కర్మ అంటే జీవికి మరొక దేహాన్ని తయారు చేసేదాన్ని కర్మ అని చెప్పుకుంటాం. మరి ఇందులో చేయదగిన కర్మలు, చేయకూడని కర్మలు, ముక్తినిచ్చే కర్మలు ఉన్నాయి. కాబట్టి ఈ 5 గురించి వివరించేదే భగవద్గీత. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం మనం, ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం, అవునా? మరి ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అసలు ఈ ప్రపంచం దేంతో తయారైందో తెలియకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. మనం ఈ శరీరంలో జీవిస్తున్నాం, కానీ శరీరం దేంతో తయారైందో మనకు తెలియకపోతే ఎలా? లేకపోతే మనం ఒక చొక్కా వేసుకున్నాం, మనం వస్త్రాలు వేసుకున్నాం, అసలు ఈ వస్త్రం దేంతో తయారైందో తెలియకపోతే ఎట్లా? ఈ రోజుల్లో ఎవరికి తెలియదు ఏ విషయం కూడా. ఎందుకంటే అది కలియుగ లక్షణం అనమాట. కలియుగం అంటేనే అంతా కూడా బద్ధకం అనమాట. అర్థమైంది కదా. కాబట్టి ఇవి తెలుసుకొని ఇవి ఆచరిస్తూ ఈ భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటి అంటే మనం శాశ్వతమైనటువంటి భగవంతుని యొక్క ధామానికి చేరుకోవడం, భగవత్ ప్రాప్తి అనమాట. భగవంతుని పొందడం, అదే భగవద్గీత మనకు బోధిస్తుంది. కాబట్టి దీన్ని ఆచరిస్తూ ఎవరైతే ఇతరులకు ప్రచారం చేస్తారో వాళ్ళు కృష్ణుడికి చాలా ప్రియమైనటువంటి వాళ్ళు, వాళ్ళనే శుద్ధ భక్తులు అని చెప్పుకుంటారు. కాబట్టి ఆ శుద్ధ భక్తులకి సేవ చేయడం. అర్థమైంది కదా. భాగవతం చదవడం, రోజు భగవంతుడి గురించి వినడం, అలాగే భక్తులకు సేవ చేయడం, ఈ 2 చేయడం వల్ల ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్నటువంటి అభద్రాలన్నీ
అన్నీ కూడా ఏమైపోతాయంటే తొలగిపోతాయి. తొలగిపోయి ఏమవుతుందంటే కృష్ణుని పట్ల సేవ స్థాపితమవుతుంది అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే మనం ఆ విధంగా సేవ స్థిరముగా చేస్తూ ఉంటామో అప్పుడు కామ క్రోధ లోభాలు ఏవైతే ఉన్నాయో అవి అదృశ్యమైపోతాయి. దానితో భక్తుడు ఏమవుతాడు అంటే సత్వగుణంలో స్థితిని పొందుతాడు. ఎందుకంటే ఇప్పుడు మన సత్వగుణంలో లేవు. ప్రస్తుతం మీరు అందరూ కూడా ఆలయానికి వచ్చారంటే మీరు సత్వగుణంలో ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సత్వగుణంలో ఉంటారో లేదనేది గ్యారంటీ లేదు. ఏమో బయటికి వెళ్ళాక ఇంటికి వెళ్తారో, మళ్ళీ థియేటర్కి వెళ్తారో, లేకపోతే బార్కి వెళ్తారో ఎవరో తెలుసుకోండి, చెప్పలేము. కాబట్టి ఇది వాలటైల్గా ఉంటుందన్నమాట, అన్స్టడీ. కానీ స్థిరంగా ఎప్పుడు కూడా భగవత్ చింతనలోనే ఉండే స్థితి ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ఏమన్నారంటే శుద్ధ సత్వము అని చెప్పన్నారు. ఎప్పుడైతే ఆ స్థితికి వెళతామో అప్పుడు భగవంతుని యొక్క సేవ ద్వారా మనకు ఏమవుతుందంటే అప్పుడు మనోరంజత ఏర్పడుతుందట. అప్పుడు ఇంకా భౌతికమైనటువంటి వాటి పట్ల మనకి ఆసక్తి ఉండదు. అంటే ఏదో తింటే నాకు ఆనందం వస్తుంది, కాసేపు పడుకుంటే ఆనందంగా ఉంటుంది, తాగితే ఆనందంగా ఉంటుంది, అటు ఇటు తిరిగితే ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా భగవంతుణ్ణి సేవించడంలోనే ఆ విధమైన వ్యక్తులు ఆనందాన్ని పొందుతారన్నమాట. భగవంతుణ్ణి 9 విధాలుగా సేవించవచ్చు. నవవిధ భక్తి అని చెప్పన్నారు. ఏమిటవి? భగవత్ సేవ 9 రకాలుగా చేయొచ్చు. చెప్తారు ఎవరైనా? ఇప్పుడు మీరందరూ చేస్తున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? శ్రవణం. చూడండి, ఇది మొదటిది. భక్తి అనేది శ్రవణంతో మొదలవుతుందన్నమాట. కేవలం భగవంతుడి గురించి వింటే అది కూడా సేవే. చూడండి ఎంత చక్కటి సేవ. ఇలాంటి సేవ ఎవరికైనా చేస్తే వస్తుందా చెప్పండి? వేరే ఎవరి గురించైనా వింటే అది సేవ అవుతుందా చెప్పండి? ఏమంటారు? వేరే ఇంకెవరి గురించైనా వింటే సేవ అవుతుందా? అవ్వదు. భగవంతుడి గురించి వింటే అది కూడా సేవ. వేరే ఎవరి గురించైనా మాట్లాడుకుంటే అది సేవ అవుతుందా? అవ్వదు. కానీ భగవంతుడి గురించి మాట్లాడుకుంటే అది సేవ అవుతుంది. శ్రవణం కీర్తనం అంటారు దాన్ని. శ్రవణం కీర్తనం విష్ణోహో అని చెప్పన్నారు. తర్వాత స్మరణం. స్మరణం అంటే తలుచుకోవడం అనమాట. మనం ఇక్కడ కూర్చొని ఎవరినో నరేంద్ర మోడీనో లేకపోతే అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఎప్పుడో పాతోడు అనుకుంటారు, కొత్త వాళ్ళు చాలామంది వచ్చేసారు. సినిమా యాక్టర్లే వాళ్ళే వెళ్ళి తలుచుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమి ప్రయోజనం రాదు. కానీ భగవంతుడిని తలుచుకుంటే మనకి సేవ అవుతుంది. అది కూడా చూడండి, మొదటి 3 ఖర్చు లేకుండా చేసేవి. శ్రవణ కీర్తన, స్మరణ, తర్వాత వందన. చూడండి, మీరందరూ ఆలయానికి వచ్చారు. ఆలయానికి వచ్చినప్పుడు ఆచార్యులకి ఇక్కడ కృష్ణుడికి ప్రణామాలు చేశారు. స్త్రీలైతే పంచాంగ ప్రణామం చేశారు, పురుషులైతే సాష్టాంగ ప్రణామం చేశారు. కొన్ని ఆ విధంగా చేయలేని వాళ్ళు నిలబడి తలది వంచుకొని నమస్కారం చేశారు. దాన్ని వందనము, అది కూడా సేవే. భగవంతుడికి నమస్కారం చేస్తే అది సేవ. శ్రవణ కీర్తన, స్మరణ, వందన, పాదసేవనం. చూడండి, పాదసేవనం. పాదసేవనం అంటే భగవంతుని యొక్క మందిరానికి వచ్చారు కదా మీరందరూ, ఇది పాదసేవనం. లేకపోతే బృందావనం వెళ్ళారు, లేకపోతే పూరి వెళ్ళారు, లేకపోతే తిరుమల వెళ్ళారు, సింహాచలం వెళ్ళారు, లేకపోతే అహోబిలం వెళ్ళారు. చూడండి, భగవంతుని యొక్క క్షేత్రాలను దర్శించారు. దాన్ని పాదసేవనం అంటారు. మీరు చూడండి, ఈరోజు ఎన్ని రకాలు చేస్తున్నారు. మీరు శ్రవణం చేస్తున్నారు, కీర్తనం చేస్తున్నారు, స్మరణం చేస్తున్నారు, వందనం చేశారు, పాదసేవనం చేస్తున్నారు. శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యరే. దాస్యరే అంటే సేవ చేయడం. అంటే ఏదో ఒక సేవ చేయడం. మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా చెత్త పడింది అనుకుని దాన్ని తీసివేయడం, లేకపోతే తర్వాత ప్రసాదం వడ్డించడం, అందరికీ నీళ్ళు ఇవ్వడం, అందరూ కూర్చోవడానికి ఏదైనా చేపలు వేయడం. చూడండి, లేదా కనీసం మీరు వచ్చే దారిలో ఎవరిని అడిగితే దారి ఎక్కడండి, ఇస్కాన్ మందిరానికి అలా వెళ్ళండి, అది సేవ. చూడండి, అనేక రకాల సేవలు. ధనపరంగా ఏదైనా నిర్మాణానికి సేవ ఇవ్వడం, లేకపోతే మన రథయాత్ర జరిగింది, చాలామంది అనేక రకాల సేవలు రథ నిర్మాణానికి పాల్గొన్నారు. మళ్ళీ ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది, అనేక రకాల సేవలు. దాన్ని దాస్యం అని చెప్పంటారు. శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవన దాస్యరే. తర్వాత పూజన సఖీజన, పూజ చేయడం భగవంతుని. ఇక్కడ పూజ జరుగుతుంది, తర్వాత మనకి పూజ, అందులో పాల్గొనవచ్చు అందరూ కూడా. సఖీజన అంటే భగవంతునితో స్నేహం చేయడం, అంటే భగవంతుని భక్తులతో స్నేహం చేయడం. ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులతో మాట్లాడడం, మీరు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది దాని గురించి చర్చించడం, ఆధ్యాత్మికంగా ఎలా వెళ్ళాలని ప్రశ్నించి తెలుసుకోవడం, ఆత్మ నివేదనము. ఈ విధంగా సంపూర్ణంగా భగవంతునికి మనల్ని మనం అంకితం చేసుకోవడం. ఈ 9 రకాలుగా మనం భగవంతునికి సేవ చేయొచ్చు.
ఎప్పుడైతే ఇంకా దానిలోనే మనం స్థిరంగా ఉంటామో, అంటే ఎవరైతే ఈ 9 తప్ప ఇంకా వేరే ఏ పనులు చేయరో వాళ్ళు శుద్ధ సత్వ స్థితిలో ఉన్నవారిగా చెప్పబడతారన్నమాట. ఎప్పుడు ఈ 9లోనే. మహాభక్తులు చూడండి, హనుమంతుడు ఆయన పని ఏమిటి? ఆయన కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు? ఆయన రామభజన చేస్తుంటాడు. ఎక్కడ రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. నారదుడు చూడండి, ఆయన సేవ ఏమిటి? ఇలా వీళ్ళందరూ కూడా, ప్రహ్లాదుల సేవ ఏమిటి? పరీక్షిత్తు సేవ ఏమిటి? బలిచక్రవర్తి సేవ ఏమిటి? వీళ్ళందరూ కూడా విశుద్ధ భక్తులు అన్నమాట చూడండి. కాబట్టి ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్తామో అప్పుడు అది ముక్తి పొందినటువంటి స్థితి అని చెప్తున్నారనమాట. ముక్తి పొందినటువంటి స్థితి ఇది చాలా చాలా అరుదైనటువంటిది అనమాట. ఎందుకంటే మీరు చూడండి, భూమి మీద 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవ జన్మ ఉన్నతమైంది కదా. కానీ ఈ మానవ జన్మ పొందిన వాళ్ళలో అసలు ఎంతమందికి నేను ఈ శరీరం కాదు ఆత్మనని తెలుసు? ఏమంటారు? భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. మొత్తం ప్రపంచం మీద కనీసం 1,000 కోట్ల మంది జనాభా ఉంటారు కదా. అందులో ఎంతమందికి నేను శరీరం కాదు ఆత్మనని తెలుసు చెప్పండి? చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఎవరికైనా సరే నేను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలిస్తే వారు జీవిత పరిపూర్ణత సాధించినటువంటి వారు. చూడండి, వారి జీవిత పరిపూర్ణతను సాధించినటువంటి వారు. అందులో కూడా మళ్ళీ మనం చూస్తే ఆ విధంగా నేను ఈ శరీరం కాదు ఆత్మని అని తెలుసుకుని ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఇంకా ఉన్నతమైన వాళ్ళు, వారినే బ్రాహ్మణులు అని చెప్పి అంటారు. బ్రాహ్మణులు అంటే ఏమిటంటే బ్రహ్మజ్ఞానాతీతి బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానాతీతి బ్రాహ్మణ అంటే ఏమిటి? భగవంతుడి గురించి తెలిసిన వాడే బ్రాహ్మణుడు అని చెప్పి అన్నారు. అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. మరి నేను ఎవరిని? ఆత్మనైనటువంటి నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి, నేను భగవంతుని యొక్క అంశని అని భగవత్ సేవలోనే ఉండేవాడిని బ్రాహ్మణుడు అని చెప్పంటారు. అంతేగాని బ్రాహ్మణుడు అంటే ఏదో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక బ్రాహ్మణ తండ్రికి పుట్టినటువంటి వాడు, లేకపోతే సర్టిఫికేట్లో ఓసీ బ్రాహ్మణ అని ఉన్నవాడు బ్రాహ్మణుడు కాదు. అలా అని అనుకుంటున్నాం మనం ప్రస్తుతం. కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరు బ్రాహ్మణుడు అంటే నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకుని, ఈ ఆత్మ భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క సేవకుడు అని తెలుసుకుని ఎల్లప్పుడూ భగవత్ సేవలోనే ఉండేవాడు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటారు. ఆ స్థితిలో ఉండేవాడు బ్రాహ్మణుడు. వాడు ఐరోపా వాడా, అమెరికా వాడా, ఆస్ట్రేలియా వాడా, వాడు ఆఫ్రికా వాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, వాడు ఏ కుటుంబంలో పుట్టాడు అని అవన్నీ కూడా ఇక్కడ అప్రస్తుతం అన్నమాట. కాబట్టి సత్వగుణంలో ఉండాలి అని చెప్పన్నారు. బ్రాహ్మణుడు అంటే సత్వగుణంలో ఉంటాడు. అయితే కేవలం అలా ఉంటే సరిపోదు, తర్వాత అతడు వైష్ణవ స్థాయికి రావాలట. ఇంకా ఉన్నతమైన స్థాయి. ఇంకా ఉన్నతమైన స్థాయి ఏమిటంటే అంటే వైష్ణవుడిగా ఉండడం అట. వైష్ణవుడిగా ఉండడం అంటే ఏమిటి? విష్ణు భక్తునిగా ఉండడం. ఎందుకంటే చాలామంది నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకుంటారు, ఈ జ్ఞానం కలిగి ఉంటారు. కానీ కేవలం నేను ఆత్మను తెలుసుకుంటే సరిపోదు, ఆత్మగా పని కూడా చేయాలి మనం. మరి ఆత్మగా పని చేయడం అంటే ఏమిటంటే, ఇందాక చెప్పుకున్నాం కదా 9 రకాల సేవలు ఉన్నాయి కదా. ఏమిటా 9 రకాల సేవలు? శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం, తర్వాత దాస్యం, తర్వాత పూజనం, తర్వాత సఖీజనం అంటే సఖ్యం, ఆత్మనివేదనం. చూడండి, ఈ 9 మునిగి ఉన్నవాడు అతడిని వైష్ణవుడు అని చెప్పి అంటారు. వైష్ణవులు అంటే అదేదో భౌతికమైనటువంటి జాతి కాదు, వాళ్ళు వైష్ణవ కుటుంబంలో పుట్టారండి కాదు, అది కాదు. కాబట్టి ఎన్ని స్థాయిలు ఉన్నాయి చూడండి. మనిషిగా ఉండడం అంటే ఏమిటి? మొట్టమొదట మనిషిగా ఉండడం అంటే ఎవరైతే పాపకృత్యాల్లో నిమగ్నం కాడో వాడు మనిషిట. ఎవరు మనిషి అంటే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం అనేటువంటి 4ంటికి దూరంగా ఉన్నవాడిని మనిషిగా పరిగణించాలి. అలాంటి వాళ్ళలో ఎవరైతే నేను శరీరం కాదు నేను ఆత్మ నేను తెలుసుకొని సత్వగుణంలో ఉంటారో వారిని బ్రాహ్మణులు అనాలి. అలాంటి వాళ్ళలో మళ్ళీ ఎవరైతే నేను ఆత్మని, కానీ ఈ ఆత్మ భగవంతుని యొక్క, కృష్ణుని యొక్క అంశ కాబట్టి నేను కృష్ణుని యొక్క సేవలో ఎల్లప్పుడూ కూడా శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, పాదసేవన, దాస్య, అలాగే పూజన, సఖిజన, ఆత్మనివేదన అనే ఈ 9 వాటిలో నిత్యము నిమగ్నమై ఉన్న వారిని ఏమంటారు? వైష్ణవులైన వారిని చెప్తారు. కాబట్టి ఎవరైనా వైష్ణవులు అవ్వాలంటే కనీసం ఈ బ్రాహ్మణ స్థాయికి రావాలి ముందు, అంటే సత్వగుణంలోకి రావాలి ముందుగా. అప్పుడు అతడు వైష్ణవ స్థాయికి వెళతాడు. ఎప్పుడైతే ఆ స్థాయికి వెళతాడో
అప్పుడు అతడు ఆ, ఏమవుతుందట, ప్రసన్న మనసు అని చెప్పి అన్నారు. చూడండి, ప్రసన్న మనసు. అప్పుడు నిజమైనటువంటి ప్రసన్నత అనేది ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే అశాంతస్య కుతః సుఖం. అప్పుడు మనకు నిజమైన శాంతి ఏర్పడుతుంది. నిజమైనటువంటి శాంతి వస్తే అప్పుడు నిజమైనటువంటి ప్రశాంతత అనేది జీవితంలో మనకి లభిస్తుంది అనమాట. అది ఈరోజు శ్లోకం మనకి చెప్పేటువంటి విషయం. మరి ఇవన్నీ కూడా మానవ జన్మలో ఉన్నవారే చేయగలరు తప్ప అసలు మనిషి జన్మ ఉన్నదే ఈ స్థాయికి రావడానికి. కానీ మనం మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇవేవి చేయకుండా మనం కేవలం ఊరికే ఎంజాయ్ చేయడంలో, డబ్బులు సంపాదించడంలో, పక్కవాడి దాన్ని ఆక్రమించుకోవడంలో, ఇతరులతో పోటీ పడడంలో, వాళ్ళని చూసి అసూయ పడడంలో, ఇలాంటి వాటిలోనే మనం ఖర్చు చేసామనుకోండి, మళ్ళీ మనకి మానవ జన్మ అనేది రాదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వ్యవహారం చేయాలన్నమాట మానవ జన్మ వచ్చినప్పుడు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా ఇప్పటివరకు చర్చించిన విషయాలు? ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. సో మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే మీరు బయటకు వెళ్ళగానే మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మాకు ఇక్కడ ఈ మందిరానికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇస్కాన్ భీమవరం అని. మీరు యూట్యూబ్లో కొడితే మీకు ఇక్కడ జరిగే ఇప్పుడు ఉపన్యాసం ఏదైతే విన్నారో అలాంటివి కొన్ని వందల ఉపన్యాసాలు ఉన్నాయన్నమాట. మీరు రోజంతా 24 గంటలు మీరు పెట్టుకుని వింటూ ఉండొచ్చు. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా ఆన్లైన్లో కూడా ప్రవచనాలు జరుగుతాయి. అలాగే ప్రతిరోజు మందిరానికి రావచ్చు. ఉదయం 4:30 నుంచి ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఏం జరుగుతుందండి ఇక్కడ అంటే, ఇదిగో ఆ 9 ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. ఆ 9 ఇక్కడ చేస్తుంటారు. ఆ 9 గురించి ప్రచారం చేస్తుంటారు. అదే ఇక్కడ జరిగేది, అంతకుమించి ఏం కాదు. దానికోసమే ప్రభుపాదుల వారు ఈ సంస్థను స్థాపించారు. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా దీని యొక్క ఉపయోగాన్ని స్వీకరించవచ్చు. అలాగే మరి ఆ స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి ఒక సత్సంగం కూడా ఉంది, మహిళా సత్సంగం. రోజు కూడా వాళ్ళు ఆన్లైన్లో ప్రతిరోజు కూడా ఈ విధంగా పుస్తకాలు చదువుతూ ఉంటారు. అలాగే పురుషులు నేరుగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, ఇక్కడ శిక్షణ తీసుకోవచ్చు. ఇలా అనేకమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా వాటిని వినియోగించుకోండి. ఈ విధంగా మీ యొక్క మానవ జన్మని విజయవంతం చేసుకోండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? సరే, అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం జపించండి. ప్రతిరోజు భగవద్గీత భాగవతం చదవండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఇప్పుడు ఆరతి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అందరికీ మహాప్రసాద వితరణ. అందరూ దయచేసి ఆరతిలో పాల్గొని ఉత్సాహంగా మహాప్రసాదాన్ని స్వీకరించండి. హరే కృష్ణ.